అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభునామాన్ని స్తుతించుకుందాం. ప్రభునామాన్ని అందరం మహిమపరుచుకుందాం. అందరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆరాధనకు యోగ్యుడు. గత సంవత్సరంలో మరి కరోనా వైరస్ ద్వారా గత సంవత్సరంలో కుడికలు జరగలేదు. మరి ఈ సంవత్సరం దేవుడు తన ఉచితమైన కృపను బట్టి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు అందరం ప్రభువుకు స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం, మహాగణుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం. అందరం లేచి నిలబడి ప్రభువుకు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నీవే గొప్ప దేవుడవు నాయనా, నీవే రాజులకు రాజు, నీవే ప్రభులకు ప్రభుడవు నాయనా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి మా దేవుడవు, మా రాజువు, మా రక్షకుడవు, మా విమోచకుడవు నీవు కనుక
నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం, మహాగణానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. అద్భుతాలు చేసే మా దేవుడవు నీవు గనక, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవు గనక నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడవు నీవు గనక, మహామహిమతో నిండినటువంటి మా దేవుడవు నీవు గనక, మా రాజు నీవు గనక, మా రక్షకుడవు నీవు గనక నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి పెద్దగా ప్రభువుకు స్తోత్రాలు లేదా మన కంఠస్వరము పరమున వినబడినట్లుగా, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభులకు ప్రభు, ఆయనే స్తుతులకు పాత్రుడు, ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వకృపానిధి యొక్క దేవుడు. అతి గొప్ప దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. అందరం నోరు తెరిచి మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతి మేలులకు, ఉపకారాలకు ప్రభువా నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ప్రభువా పూజనీయుడవు నీవు గనక, పరిశుద్ధ దేవుడవు నీవు గనక, సర్వోన్నతుడవు నీవు గనక, సజీవుడవు నీవు గనక, బలవంతుడవు నీవు గనక నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, రక్షకుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Gloria a Jesus, hallelujah. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టము వచ్చినా Thank you.
మహాగణుడవు నీవు గనక నీకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు. స్తుతులకు కారణభూతుడవు నీవు గనక నీకు స్తోత్రం. ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు. మహోన్నతుడవైన మా దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రియ ప్రభువా నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం. మహామహిమతో నేను మా దేవుడవు నీవు. మహోన్నతుడవు నీవు గనక నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. పూజార్హుడవు నీవు గనక, పరిశుద్ధ దేవుడవు నీవు గనక, మా స్తుతులకు కారణభూతుడవు నీవు గనక. ప్రైజ్ జీసస్. Glory to the Lord, for the Holy Spirit. నీకు వందనాలు. అందరూ స్తోత్రాలు చేద్దాం ప్రభుకి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం, కీర్తిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. Hallelujah. Glory to the Lord. Jesus. Thank you Lord. నీకు వందనాలు. Thank you Father. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. Hallelujah. Glory. Hallelujah. పూజార్హుడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రం.
ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. ఆరాధనకు నీవు మాత్రమే యోగ్యుడవు గనుక నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం. హల్లెలూయా, యేసునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ప్రైజ్ జీసస్, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. Jesus. స్తోత్రం. ప్రాణమా నాలో నీవు ఎందుకు కుంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కుంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. భీతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, భీతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కుంగియున్నావు, ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే నీపై గెలిచినను. ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే నీపై గెలిచినను. తల్లి అయినా మరచిన మరచు నేను నిన్ను మరువనని. తల్లి అయినా మరచిన మరచు
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, యేసుని ప్రేమను తలపోయుమా. ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగియున్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచు నీవు. ఐశ్వర్యమే లేకున్నను, సౌఖ్య జీవితమే కరువైనను. ఐశ్వర్యమే లేకున్నను, సౌఖ్య జీవితమే కరువైనను. ప్రభు సేవలో ప్రాణమునే అర్పించవలసి వచ్చినను. ప్రభు సేవలో ప్రాణమునే అర్పించవలసి వచ్చినను. క్రీస్తునికై అంకితమై ఆనందించు, ప్రభు రాకకై కనిపెట్టు మన ప్రాణమా. క్రీస్తునికై అంకితమై ఆనందించు, ప్రభు రాకకై కనిపెట్టు మన ప్రాణమా. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగియున్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచు నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ. ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతులకు కారణభూతుడు, స్తోత్రార్హుడైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని హృదయపూర్వకంగా అందరం ఆరాధించుకుందాం, ఘనపరచుకుందాం, కీర్తించుకుందాం. మహామహిమతో నిన్నటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా జరిగించేటువంటి దేవుడు. ఆయనే మన ప్రాణప్రియుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. కనుక అటు గొప్ప దేవుని యొక్క నామాన్ని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుకుందాం, ఘనపరుచుకుందాం, కీర్తించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు, అద్భుతాలు చేయుటకు చాలిన దేవుడు. ప్రైజ్ గ్లోరీ టు ది లార్డ్. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్. Praise. Praise Jesus. రెండు చేతుల ఆకాశం పెట్టి కుంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరెను. చుక్కని లేని నావవలే నేనుండ అద్దరికి చేర్చెను. ఆత్మ
ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించెను శ్రీయేసుడు. రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతాను అణగద్రొక్కం, అధికారం బలమిచ్చెను. సాతాను అణగద్రొక్కం, అధికారం బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. కారు మేఘాలెన్నో కమ్మిన వేళ నీతి సూర్యుడే నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. నాదు దైవము, దివి దివ్య తేజము. నాదు దైవము, దివి దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. అందరు మోకరిద్దాం. అందరు మోకరించి రెండు చేతుల ఆకాశం ఎత్తి, అందరు మోకరించి రెండు చేతుల ఆకాశం ఎత్తి, ప్రస్తుత కాలంలో ఈ కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు క్షేమాన్నిచ్చి కాపుదలనిచ్చి భద్రత ఇచ్చేటట్లుగా అందరు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కరోనా నుంచి మనల్ని విడిపించినట్లుగా
అందరూ హాస్పిటల్లో బెడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరినీ దేవుడు కనికరించేటట్లుగా ప్రైజ్ స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి దేవుడు.
నమ్మకమైనటువంటి మా యేసు రాజా నీ ఘననామానికి మేము చేస్తూ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన పండుగల మొదటి కూటంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో ప్రార్థనలో మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ప్రస్తుత కాలంలో మన దేశము రాష్ట్రం జిల్లా ప్రాంతాలన్నీ కూడా కొంత కరోనా వైరస్తో బాధపడుతూ ఉంటున్నాయి. యేసు నామములో ఈ కరోనా వైరస్ను మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి, మా జిల్లా నుండి పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. సంఘాలలో ప్రభు కొంతమంది బిడ్డలు అయా ఈ బలహీనతకు గురై ఉన్నారని ఆయన వారిని కనికరించి యేసయ్యా నీ నామములో ఈ రాత్రి బిడ్డలను మీరు ముట్టి తాకి ప్రతి బలహీనత నుంచి విడిపించి పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమం బిడ్డలకు దయచేయండి. దుష్టుని కీళ్ళ నుంచి బిడ్డలను మీరు తప్పించి బలమైన మీ హస్తాన్ని తోడుగా ఉంచి ఈ రాత్రి కొద్ది మాటలు నీ లేఖనాలు నేను ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కుర్రోళ్ళు కొంచెం అక్కడ పక్కన బాబు కొంచెం. హల్లెలూయా. మంచిది, చూడముచ్చట కూర్చున్నారు. దేవునికి స్తోత్ర. దేవుడు దీవించిన గాక. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత పిల్లలను తీసుకురాకుండా ఉండటం మొత్తం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇబ్బందులు పడతారు. ఇంటి దగ్గర ఉన్న పురుషులకు అప్పగించి ఓరగా రోడ్ల మీద తిరగటం వాళ్ళ పని. 3 రోజులు 4 రోజులు ఆ పురుషులకు అప్పగించినాడు పిల్లలు. వాళ్ళ తిరగటం వాళ్ళు ఏం పని చేస్తారు? శుభ్రం వాళ్ళకి అప్పగించిస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఏదన్నా వైరస్లు అటాక్ అయితే పిల్లలు ఇబ్బంది పడతారు. అది అంతేగాని పిల్లల్ని వద్దని కాదు, ఇంకోటి కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రిపూట 7:30కు కూడిక ప్రారంభించబడుతుంది. సరిగ్గా 10 గంటలకు ముగించబడుతుంది. ఎందుకంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభు ప్రేమతో మీకు తెలియజెప్తున్నాను. పగలు కూడిక 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఆమేన్. పగలు కూటం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఈ కొన్ని మీరు గమనించుకోండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళమాకండి. అంటున్నారా? ఎందుకంటే కొంతమంది అంతా శత్రువులే కాబట్టి ఇక్కడ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళకుండా గోలగా పోకుండా సైలెంట్గా ఒకళ్ళిద్దరిగా వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. శనివారం పగలు కూటం అయిపోయిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. శనివారం పగలు కూటం అయిపోయిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మం పొందాలనుకుంటే వారికి ఒక అవకాశం. ప్రైజ్ లార్డ్. ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ మీరు చెప్పారనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికి తెలియచెప్పండి. కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని క్రమపరిచేటట్లుగా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథము
4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంట్లో నూనెకుండా ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవపుచ్చుకునము. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండా ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. తల వంచని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, మరొకసారి నాయన ఈ మొదటి కూటమిలో ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 7 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. యవన కాలంలో కుటుంబ యజమానుని కోల్పోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వేదన అంతా ఇంతగా. యవన కాలంలో భర్తను కోల్పోయినటువంటి అనేక మంది బిడ్డల జీవితాల్లో చాలా శ్రమలు, కష్టం, బాధ బిడ్డల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్ని విషయాల్లో అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు ఉంటాయి. ఆమె చెప్పండి. మాస్కులు గట్టిగా చెప్పండి. మాస్క్ తీ మాకు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవన కాలంలో మనం బైబిల్ గ్రంథంలో కొంతమందిని గమనిస్తే, రూతు యవన కాలంలో భర్తని పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. తన అత్త అయినటువంటి నయోమి కూడా భర్తను పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది బిడల జీవితాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి జీవితాల్లో యవన కాలంలో భర్తను కోల్పోయినటువంటి స్థితిగతుల్లో చాలా శ్రమ, చాలా కష్టం, చాలా బాధ వాళ్ళ జీవితాల్లో అనుభవించినట్లుగా కొంతమంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. యవన కాలంలో భర్త చనిపోయినప్పుడు బాధ్యత కలిగి కుటుంబాన్ని పరిశుద్ధతతో
దేవుని వాక్య సత్యములో నడుచుకుంటూ కుటుంబంలో బిడ్డలను తీర్చిదిద్దుకుంటూ ఉండే వాళ్ళను నేను చాలామందిని చూశాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే యవన కాలములో భర్తను పోగొట్టుకొని పాపిష్టి బ్రతుకులు బతుకుతూ ప్రజలందరి చేత చీ చా అనిపించుకునే వాళ్ళను కూడా చూశాను. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే దేవుని యందు గనక నీవు నిరీక్షణ ఉంచితే, ఆమేన్, దేవుని వైపు గనక నువ్వు చూడగలిగితే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అన్ని ఆశ్చర్యమైన కార్యాలే చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం కనుక గమనిస్తే 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనకు బైబిల్ కాలేజెస్ ఎట్లా ఉన్నాయో ఆ రోజుల్లో ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏంటది? ప్రవక్తల పాఠశాలలు. ప్రవక్తల పాఠశాలలో ఏమి నేర్పిస్తారా అంటే ప్రవచన సంబంధమైనటువంటి విషయాలు, థియాలజీ. అర్థమవుతుందా? దైవ శాస్త్రాన్ని గురించి అనేకమైనటువంటి సంగతులు చెప్తారు. ఆ ప్రవక్తల పాఠశాలలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా భక్తి కలిగిన వాడు. ఎటు చెప్పాలి? భక్తి లేనోడు కాదు, భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటున్నారండి? దేవునికి స్తోత్రం. ఎవరు ఎంతకాలం ఉంటామో భూమి మీద మనకు తెలియదు. దావీదు అంటాడు, తెలుపము నా ఆయువు ఎంతో, తెలుపు నా ఆయువు ఎంతో, నా ఆయుష్కాలం ఎంతో. మోషే అంటాడు, మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అయినా వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల జీవితంలో ఆమేన్, ప్రస్తుత పరిస్థితులు కనుక మనం గమనిస్తూ ఉంటే, అప్పుడెప్పుడో పాడుకున్న పాట అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని ఆ పాటలో తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథల ఎలిసే రోజని, ఆ రోజు ఈ రోజు మనం చూస్తున్నాం. హాస్పిటల్లో చనిపోతే, కరోనా వచ్చి తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లెలు లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవడు పట్టించుకోకపోతే ఆ శవాల్ని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఆ పీపీ కిట్లు వేసుకొని వాళ్ళే దహన సంస్కారాలు చేస్తున్నారు. ఎంత విచారం! దేవుని వాక్యము సత్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము సత్యం. ఎంత జరుగుతున్నా కానీ నీ పాపిష్టి బ్రతుకును మార్చుకోకపోతే, నీ పాపిష్టి జీవితాన్ని కనుక మార్చుకోకపోతే ఆ ఉగ్రత నీ మీదకే రావచ్చు. చాలామంది దేవుని సేవకులు చచ్చిపోతున్నారు. దేవుని సేవకురాళ్ళు చచ్చిపోయారు. నిన్న పిడుగురాళ్ళలో లోదరం చర్చ్ పాస్టర్ గారు భార్య కరోనాతో చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీనితోనే మనం పోవాలని రాస్తుంటే దానికి ఎవడేం చేయలేడు, సిద్ధపడి ఉంటానే. ఆమె చెబుతారా? దేవుడు మనకి కరోనాతోనే పోవాలని దేవుడు ముందే రాయించి పెట్టుంటే, దేవా నీకు స్తోత్రం, వస్తున్నానయ్యా అంటున్నాయి. అర్థమవుతుందా?
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మాత్రం తప్పకుండా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలములో తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో ఈ వైరస్తో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అందుకే నేను ఈ కోటాల్లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే ముందుగా ప్రార్థన చేయటం. ఈ వైరస్తో బాధపడే వాళ్ళకి అందుకే 7:30కే ప్రార్థన చెప్పింది. ఆ వైరస్తో బాధపడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. లేక పగల కూటంలో కూడా 11 గంటల నుంచి 2 గంటల వరకు సాధ్యమై దాదాపు ఇంచుమించు ఒక 2 గంటలు సంఘము అందరం కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వైరస్ను దేవుడు ఇది మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. గత సంవత్సరాల్లోగా లాగా బయట ఆర్భాటాలు పెట్టి టెంట్లు వేసి స్టేజీలు కట్టి లైటింగ్లు వేసి ఇదేదో చేయాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఇది ఒక అవకాశంగా భావించి ఉంటున్నారా, ప్రైజ్ ది లార్డ్, సంగముగా కూడి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరణం ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీకు మొన్న సోమవారం రాత్రి చెప్పిన మాట, నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. శేషం అంటే మిగిలిన వాళ్ళు. చాలా మందికి జోక్ లాగా ఉంది. పోయిన వాళ్ళు పోయారు, బ్రతికున్న వాళ్ళ కోసం ఏం చేయాలి మనం చెప్పాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి. నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నేను ప్రతిరోజు 3 గంటలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. నేను చేస్తున్నాను. చాలా వార్తలు వింటున్నాను 2 రోజుల నుంచి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు భయంకరమైన స్థితిగతుల్లో ఉంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకి నిద్రెట్టబడుతుందండి. అసలు దేశం విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటే, రాష్ట్రం భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, జిల్లా భయంకర పరిస్థితుల్లో ఉంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమనుకుంటా ఎవరి పనులకు వాడు వెళ్ళిపోతూ ఎవరి పనులు చూసుకుంటూ ఉంటే దేవుని పని ఎవరు చూస్తారు? ప్రజల యొక్క రక్షణ కొరకు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? తన కొరకు తాను బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఇతరుల కొరకు బ్రతికేవాడు. నశించిపోతున్న ప్రజల కొరకు, నశించిపోతున్న సమస్త మానవాళి కొరకు మన దేవుడు, మన ప్రభు ప్రాణం పెడితే ఆయన వెళ్ళిపోతూ మనకిచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమస్త జనులు నా శిష్యులుగా చేయండి అని చెప్పి నశించిపోతున్న ప్రజల కొరకు మనం కూడా భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం. హల్లెలూయా. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుని ఆమె ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చింది. ఏమంటుందో చూడండి ఒకసారి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారా? ఆమె బంధువుల దగ్గరికి పోలా, స్నేహితుల దగ్గరికి పోలా, అన్నదమ్ముల దగ్గరికి పోలా, అక్కచెల్లెల దగ్గరికి పోలా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోలా. ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందంటే ఆ కాలానికి పంపబడినటువంటి దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. అర్థమవుతుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల, బంధువుల దగ్గరికి వెళ్ళాల, అన్నదమ్ముల దగ్గరికి, అక్కచెల్ల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాల.
ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఆ కాలానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో బలహీనతలు ఎదురైనప్పుడు, విశ్వాస జీవితంలో ఏది నీ జీవితంలో ఎదురైనా సరే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని తెలుసా? దేవునికి మొరపెట్టాలి. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఆకాశమందున్నటువంటి దేవుడు నీ మొరలు ఆలకించి నీ మొరకు తప్పకుండా జవాబిస్తాడు. హల్లెలూయా. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. ఈ రాత్రి బలిష్ఠుడైన దూతగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన తప్పకుండా ఆలకించి నీ ప్రార్థనలకైనా జవాబిస్తాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన ముందు ఏది నిలబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఎలీషాకు మొరపెడతా ఉంటే ఏదో చూడండి ఒకసారి. ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేం కావాలి? ఆమేన్. ఒకటి, ప్రవక్త తన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీతో అంటున్నాడు, నా వలన నీకేం కావాలి? ఒకటి. నెంబర్ 2, నీ ఇంట్లో ఏముంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఉన్న చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఒకటి, నా వలన నీకేం కావాలి? యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా, గుడ్డోడు వచ్చినా, కుంటోడు వచ్చినా, చెవిటోడు వచ్చినా, దయ్యం పట్టోడు వచ్చినా, ప్రభు మొట్టమొదట అడిగిన మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. గట్టిగా చెప్పాలా? నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి వాక్యం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయగలనని నమ్మాలి. అప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యం. అందుకే ప్రభు ఏం చెప్పాడో ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ప్రవక్త చెప్పిందే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిందే ప్రవక్త చెప్తున్నాడు. నా వలన నీకేం కావాలి? నెంబర్ 1. నెంబర్ 2, నీ ఇంట్లో ఏముంది? ముందు నీ ఇంట్లో ఏముందో చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఉంది ఏమో చెప్పం, కానీ ముందు దేవుని కాడ నుంచి అన్నీ కావాలి. మనం మాత్రం ఏది బయటికి తీయం, చెప్పడం కాదు, బయటికి తీయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏముందో ముందు ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా? అని మల్టిప్లై చేస్తారు. అంటే ఏంటి? అభివృద్ధి చేస్తారు. 3 రోజులు అంటున్నారా? 3 పగల్లో 3 రాత్రులు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఏం జరిగింది? కోటాలు అయిపోయినాయి, వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళని ఒకసారి చూశాడు ఆయన. చూస్తే అందరు నీరసంగా కనపడ్డారు. దారిలో ఏమైనా మూర్చపోతారేమో అని చెప్పేసి ఆయన చెప్పిన మాట ఏంటి? శిష్యులను అడిగిన, మీ దగ్గర ఉందా అంటే, మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నారు. అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గర తీసుకొస్తే వాళ్ళు అనుకుంటా తినటం మొత్తం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. తినటం మన బుద్ధి, పెట్టడం ఆయన బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇవ్వటం ఆయన లక్షణం, లాక్కోవటం మన లక్షణం. అందుకే నువ్వు ఎప్పుడైతే ఆయనలో మారుతావో, ఆయన వలె ఎప్పుడైతే మారుతావో అప్పుడు నీవు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం చేద్దామా? రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది? నీ ఇంటిలో ఏమున్నదని అడిగితే ఆమె చెప్పిన మాట చూడండి. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నూనె కొండ ఫ్రాంక్ గా చెప్పింది, అబద్ధాలు. అర్థమైందా? అననీయ సత్పిరాలు ఏం చేశారు? దేవుని దగ్గరకు వచ్చాక అబద్ధాలు ఆడకూడదు, దేవుని దగ్గరకు వచ్చాక తప్పుడు మాటలు మాట్లాడకూడదు, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయకూడదు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అననీయ సత్పిరాలు వచ్చారు. మొట్టమొదటి ఎవరు వచ్చారు? అననీయ వచ్చాడు. ఆ పొలాన్ని ఇంతగా అమ్మారు అంటే ఇంతగా అమ్మాం అన్నాడు. అంతే అక్కడికక్కడిగా పడి చచ్చిపోయాడు. అమ్మింది ఒక రేటు, దైవజనుడి దగ్గర తీసుకొచ్చింది ఒక రేటు. అర్థమవుతుందా? సరే, ఈ లోపల ఆడు చచ్చాడు, ఆడు తీసుకుపోయి పాతి పెట్టడానికి ఈ లోపల భార్య వచ్చింది. భార్య తెలియదు చచ్చిన సంగతి. భార్య రాని పేతురు అన్నాడు, మీరు అంతకే అమ్మారా అన్నాడు. అంతకే అమ్మామయ్యా. అర్థమవుతుందా? పేతురు అంటాడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎవడు మొక్కుబడి చేసుకోమన్నాడు? దేవునికి ఇస్తానన్నావు. ఆమె చెప్పండి. ఇస్తానన్నది పూర్తిగా దేవునికి ఇవ్వాలి. మొక్కుబడి చేసుకున్నప్పుడు అది చెల్లించకపోతే అది నీకు ఊరన్నాడు. ఇక్కడ మొక్కుబడి చేసుకున్నప్పుడు ఏం చేయాలా? చెల్లించాలి. నా పొలం అమ్ముతాను, అమ్మింది మొత్తం దేవుని సేవకి ఇస్తాను అన్నాడు అననీయ. అట్లాగే పొలం అమ్మాడు, కొంచెం దాచిపెట్టి డబ్బులు చూడగానే ఒకసారి కళ్ళు బయలు గమ్మిని. ఎప్పుడు డబ్బులు చూడడానికి డబ్బులు చూస్తే ఏమైంది? కళ్ళు బయలు గమ్ముతాయి. కళ్ళు బయలు గమ్మి ఇద్దరు గోడ పలుకున్నారు. 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు 1 లక్ష దాచి పెట్టుకున్నారు. 1 లక్ష పాస్ట్ గారు అడిగితే ఇంతే చూద్దాం అన్నారు. అనుకొని వచ్చారు. అబద్ధం ఆడాడు. నువ్వు దేవుని సేవకునితో అబద్ధం ఆడావంటే ఎవరితో అబద్ధం ఆడినట్టు? దేవునితో అబద్ధం ఆడినట్టు. అందుకే పేతురు అంటాడు, అననీయ ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశావు? ఆమె ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు? అసలు నిన్ను ఎవడు అమ్మమన్నాడు? ఎవడు ఏమన్నాడు? నేనెవరు ఏమని బతిలాడలేదు కదా, నువ్వే కదా మొక్కుబడి చేసుకుంది, నువ్వే ఇస్తానన్న. తేరా ఇచ్చే సమయం వచ్చేసరికి ఏమైంది? బుద్ధి మారిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అబద్ధం ఆడినందుకు ఇద్దరు చచ్చిపోయారు. ఎంత భయంకరంగా గమనించింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె తన ఇంటిలో ఏముందో అదే చెప్తుంది. అద్దెపితే ఇంకేం చెప్పట్లే. ఏం చెబుతుంది? నా ఇంట్లో ఒక్క నూనె కుండే ఉందయ్యా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపం ఎంత శ్రమ పడుతుందో, ఎంత కష్టపడుతుందో. యవన కాలంలో భర్త చచ్చిపోయాడు. తన స్థితి పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుని వైపు చూస్తుంది. నీ స్థితిని ఎరిగినవాడు దేవుడు. ఆమేన్. నీ పరిస్థితులను ఎరిగినవాడు దేవుడు. అన్ని విషయాల్లో మనకు చాలినవాడు మన దేవుడే. అందుకే ఏ విషయంలో నీ బ్రతుకులో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నూనె కుండ ఒక్కటే ఉందంటే అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. నిండు పాత్రలు కాదు, చెప్పాలేంటిగా? వట్టి పాత్రలు అంటే ఖాళీ పాత్రలు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు దీవించబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయం ఖాళీ అయిపోవాలి. నీలో ఉన్నటువంటి
లోక సంబంధమైన కార్యాలన్నీ బయటికి వెళ్ళిపోవాలా, దేవుడు నీలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. 40 years 40 సంవత్సరాలు ఐగుప్తులో మోషే ఉన్నాడు. ఆమేన్. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలు కాశాడు. ఆమేన్. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలు కాస్తున్నప్పుడు, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రవక్త చెప్తాడు, మోషే ఎంటీ అయిపోయాడు. హి ఈజ్ ఎంటీ. ఐగుప్తులో ఉన్నప్పుడు సకల శాస్త్రాల్లో ఆరితేరినటువంటి మోషే గట్టిగా 2 చేతుల పైకెత్తి హల్లెలూయా అంటున్నారా? తనకు ఉన్నటువంటి ఆ విద్యలన్నీ కూడా పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయాడు. ఎప్పుడైతే మోషే ఖాళీ అయిపోయాడో అప్పుడు మండుచున్న పొదలో దేవుడు మోషేని దర్శించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రవక్త ఒట్టి పాత్రలు ఎందుకు తెచ్చుకోమన్నాడంటే నువ్వు ఖాళీ అయిపోవాలి. చాలా మంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలకు వచ్చినా ఖాళీ అయిపోవాలి. వాళ్ళ బుద్ధులు మారవు, ప్రవర్తనలు మారవు, జీవితాలు మారవు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు లేకుండా పోతాయి. గట్టిగా ఆమేన్ చెప్తారా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఖాళీ అవుతావో అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఖాళీ కాకుండా దేవుడు నీ కాడికి రాడు. ప్రైజ్ లార్డ్. అందుకని వట్టి పాత్ర తెచ్చుకోమంటున్నాడు. తెచ్చుకొని ఏం చేయమంటున్నాడు? అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు నీ పిల్లలు కలిసి ఇంట్లోనికి వెళ్ళి తలుపు మూయమన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ తలుపు మూయమనే మాట ఎలీషా ప్రవక్త చెబితే మన యేసయ్య కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎట్ట ప్రార్థన చేయమన్నాడు ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు పబ్లిక్గా క్యాటరైజ్ చేయమన్నాడా? సోత్రం అన్నాడు. ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఎట్టి చెప్తారా? హల్లెలూయా. మన దేవుడు రహస్యమందున్న దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎట్లాంటి దేవుడు మన దేవుడు? రహస్యమందు చూచుచున్న దేవుడు. ఆ రహస్యమందున్నటువంటి దేవునికి ఏం చేయాలి? తలిపేసి కొంతమంది తలిపేసుకుని తింటుంటారు దేవుడు దొరకకుండా. తలిపేరే వస్తారు పక్కన వాళ్ళు. తలిపేడు సీక్రెట్గా ఏం చేస్తుంటారు? బాగా బయట వచ్చి వాళ్ళు పెట్టాల్సి వచ్చిందని చెప్పి తలిపేసుకొని సీక్రెట్గా తింటుంటారు. వాసన కూడా రాని అని చెప్పారు. అర్థమవుతుందా? గట్టిగా 2 చేతులు. అది లోక సంబంధమైనటువంటి కథలే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి? నీవు ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి
రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారులు తలుపేసుకొని నూనె మొత్తం తాగండి అని చెప్పాడా? మరేం చెప్పాడు? చెప్పరేమండి, బయట వాడని చెప్పాడు. అది లోపలికి పోయి నోరు తెరిచినట్టు మర్యాద ఉండదు అన్నాడు ఆయన. సాతానుడు లోపలికి పోయినా నోరు తెరిచినవా మర్యాద ఉండదు అన్నాడా? ప్రవక్త ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? నువ్వు తలుపు వేసి నాలుగో వచ్చిన అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి, తలుపు ముయ్యమ్మా, ఏమయ్యే తలుపు మూసి ప్రార్థన చేయ అద్భుతాలు జరుగుతాయి. తలుపు మూసి ప్రార్థన చేయ ఆశ్చర్యాలు జరుగుతాయి. తలుపు మూసి ప్రార్థన చేయి ప్రకృతికి అతీతమైన కార్యములు జరుగుతాయి, సూచనలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు జవాబిస్తాడు. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని ప్రవక్త చెప్తున్న మాట ఇది. యేసయ్య చెప్పిన మాటే ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త చెప్పిన మాటే యేసయ్య కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం జరిగింది? పాత్రలన్నీ నిండిపోయాయంట. ఎటు చెప్పాలి? ఎక్కడెక్కడి నుంచి ఎన్ని పాత్రలు తీసుకొచ్చిందో ఆ పాత్రలు నిండిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వస్తా ఉంటే నూనె ఫుల్ అయిపోతుందంట. వస్తా ఉంటే ఫుల్ అయిపోతుంది. హల్లెలూయా. ఇంకా తీసుకురారా అంటుందంట. పిల్లోడు అన్నాడంట, ఇంకేమండి అన్నీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. చుట్టుపక్కలలో దొరికగలిగినటువంటి పాత్రలన్నీ తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అన్ని పాత్రలు నింపబడ్డాయి. నింపబడ్డాయి వేరు, నిండుకున్నాయి వేరు. నిండుకున్నాయి అంటే ఏంది? అయిపోయినాయి, ఏం లేదు. నిండిపోయాయంటే నిండాయంటే ఏంటండి? ఫుల్ అయిపోయినాయి. ఆమె నిండుకున్నాయంటే ఏమీ లేవు, అంత అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె మన దేవుని దగ్గరకు వస్తే నిండుకున్నట్టు చేస్తాడా, నిండి పొర్లేటట్టు చేస్తాడా? చెప్పాలా? మీరు ఆకాశపు వాకిళ్ళు 3:10 మలాకి 3:10 మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. పత్రదాలు హెబ్రీ స్త్రీలు నీరసం అన్నారు. హెబ్రీ స్త్రీలు ఎవరంట? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కొంతమంది పనికి మాలిన ఎదవలు కొంతమంది పాస్టర్ల మీద పడ్డారు. ఆ శివశక్తి కరుణాకరు సుగ్గున అనేవాడు ఒకడు, వాడు రాధా మనోహర్ దాస్ అనే వాడు ఒక ఎదవ. వీళ్ళందరూ ఏమని గాయిస్తున్నారంటే పాస్టర్లు దశం భాగాలు తీసుకున్నారని వాడు ఒక రకమైన విధానంగా కొన్ని షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజల్ని తప్పుడు విధానంలో తీసుకుపోతున్నాడు. పనికి మాలినోడు. దానికి కావూరులో దేవుని సేవ చేస్తున్నటువంటి పాస్టర్ పాలరాజు గారు అగ్ని, వాళ్ళు ఏ విధానంలో ఏ భాష అయితే మాట్లాడారో
ఆ భాషతోనే ఆయన కౌంటర్ ఇచ్చాడు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? తెలుగు భాషలో తిట్టాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం. అది నేను తిట్టాలి, ఆయన పెద్దోడికి ఎప్పుడు తిట్టి సరిపోయింది, నేను అనకూడదు. దేవునికి స్తోత్రం. ఎవడో దశమ భాగాలు ఇస్తున్నారు సంఘాల్లో. ఇప్పుడు మీరు దాదాపు ఒక 20 మంది వచ్చినట్టున్నారు, 20 మంది 30 మంది వచ్చారు. మీలో గుండె మీద చేసుకొని చెప్పండి, మేము కరెక్ట్గా దశమ భాగం నేను కడతానని ఉన్నారా? సంఘాల్లో ఒక్కడు లేడు. మరి ఆ యదవలందరూ దశమ భాగాలు తింటున్నారు పాస్టర్లు, దశమ భాగాలు తింటున్నారు పాస్టర్లు. ఎవడండి ఇచ్చేది సంఘాలు దశమ భాగాలు? గట్టిగా ప్రతి సంఘంలో మనకు 7 సంఘాలు ఉంటే 7 సంఘాల్లో గట్టిగా ఒక 4-3 ఒక్కో సంఘానికి వచ్చి 4-3 దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు తప్ప మిగతా ఎవ్వరు లేదు. నేను ఈ 4 తిట్టట్లా, పనికి మానవులందరూ మాట్లాడే మాటలను బట్టి చెప్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మలాకి 3:10 ఏమన్నాడు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. 10వ మీరు ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం బైబిల్ చదివితే లేవీయులు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి యాజకులు ఏ ఆహారం తినాలో, ఇజ్రాయేల్ ప్రజలు ఏం తీసుకురావాలో రాశాడు వాటిల్లో. మనం చదివితే అసలు చదివితే అమ్మో ఇవ్వాల్సి వచ్చింది అన్నింటిలో. దేవునికి స్తోత్రం. చదివితే అన్నింటిలో 10వ భాగం ఇవ్వాల్సి వచ్చింది. అందుకని మనం చదవం బైబిల్, అందులో క్లియర్గా రాశాడు. అదే మలాకి 3:10 చెప్తున్నాడు. ఏమన్నాడు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. 10వ భాగం మీరేం చేయాలా? నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. వింటున్నారా? అవి ఎవరు తినాలి? లేవీయులు తినాలి. ధాన్యం తీసుకొస్తే, లేకపోతే బియ్యం తీసుకొస్తే, లేకపోతే ఇంకోటి తీసుకొస్తే అది ఎవరికి చెందని? యాజకులకు చెందినవి. యాజకుడు అది తింటే ఏమవుతుంది? నీకు ఆశీర్వాదం. ఇప్పుడు మనోళ్ళు గుప్పిళ్ళ బియ్యం తీయమని చెప్పారు. ఆ గుప్పిడి బియ్యం ఎవరికి? యాజకునికి. యాజకుడు అది తినటం ద్వారా ఏమవుతావు? దీవించబడతావు నువ్వు. ఒకసారి దైవజనుడు యేసన్ గారు ఆయన ఆరోగ్యం పాడైపోయిన తర్వాత బాగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి, షుగర్ ఎక్కువైపోయి, కాళ్ళన్నీ వాసి అవస్థలు పడతా ఉంటే విశ్వాసులు తీసుకొచ్చిన బియ్యం అంతా కల్తీలు కలుస్తాయి కదా. అందరూ ఒక రకం తీసుకున్నారు కదా. కంట్రోల్ బియ్యం తినేవాళ్ళు ఉంటారు, మామూలు బియ్యం తినేవాళ్ళు ఉంటారు, నూకలు తినేవాళ్ళు ఉంటారు. అట్లా అన్నం తింటే ఆయనకు అరగట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అంట ఆయనకి మంచి సన్నటి బియ్యం కొనుక్కొచ్చి భోజనం వండి పెడితే ఆయన తినలేదంట. నా పొద్దున ఇంటికి పంపించేశాడు. ఏంటి సంగతి? ఏం జరిగిందంటే ఆ రోజు వాక్యం వర్తమానం అంట యాజకునికి ఇవ్వాల్సినవి, యాజకుడు తినాల్సినవి, యాజకునికి ఏమి ఇవ్వాలి. ఆ రోజు ప్రసంగం అంట. జనమంతా సేవకులంతా నిద్రపోయి చూస్తున్నారంట. ఏందన్న ఎప్పుడు కానుకల గురించి చెప్పడు, ఈరోజు కానుకల గురించి చెబుతున్నట్టే ఆయన చెప్తూ అన్నాడంట, ఈరోజు మా వాళ్ళు నా నోటికాడ అన్నం తీసేశారు, దుర్మార్గులు అన్నాడంట. నా నోటికాడ అన్నం తీసేశారు దుర్మార్గులు అంటే వాళ్ళు అసలు నిద్రపోయి చూశారంట. నాకు వాళ్ళు భోజనం దేవుని సన్నిధికి వచ్చే విశ్వాసులు తీసుకొచ్చే బియ్యంతో వండి పెట్టకుండా బీపీటీ బియ్యం తీసుకొచ్చి నాకు వండి పెట్టారు దుర్మార్గులు, అందుకే నేను అన్నం తిన్నది అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేందన్నా నీకు ఏదో ఆరోగ్యం బాగాలని చేస్తే అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు తీసుకొచ్చిన బియ్యం నేను వండుకొని తింటే కదా మా పిల్లలు ఆశీర్వదించబడేది. నేను తినకుండా ఏదో పక్కన పడేస్తే
వాళ్ళు ఎట్లా దీవించబడతారు? అర్థమవుతుందా? ఇవాళేమో దశంభాగాలు ఇచ్చేవాడు లేడు, గుప్పిళ్ళు బియ్యం తీసేవాడు లేడు. కానీ పనికి మన చెత్త ఎదవలందరూ యూట్యూబుల్లో పాస్టర్లకి దశంభాగాలు ఇవ్వాలా, పాస్టర్లకి అది ఇవ్వాలా, పాస్టర్కి ఇది ఇవ్వాలా. అవి చూస్తూ ఉంటే కడుపులో రగిలిపోతూ ఉంటుందండి. ఎవడు రా సంఘంలో ఇచ్చేవాడు ఒకడు చూపించరా? బాబాదన్న కౌంటర్ ఇచ్చాడు, ఎవడో సంఘంలో ఇచ్చేవాడు చూపించు. మహా అయితే సంఘంలో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు ఇచ్చేవాడు నా దర్శనం. అందుకే వాక్యం అంటుంది, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతా నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఎటు చెప్పాలా? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, అదే సంగతే, నువ్వు ఇచ్చి ఏం చేయాలా? శోధించాల. ఇచ్చి అడగాల. ఇవ్వకుండా అడిగితే నీకు పొరపాటు కూడా ఆశీర్వాదం రాదు. గట్టిగా చెప్పండి. ఆమె తన దగ్గర ఉంది, ఏదో చెప్పిందా? చెప్పటాన్ని బట్టే దీవించబడింది. దాచిపెట్టుకోలే, అబద్ధం ఆడలా. అమ్మ నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర నూనెకుండా ఉంది. మీ దగ్గర తింటానికి ఏమైనా ఉందా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆడ 5,000 మందికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇక్కడ ఎన్ని ఇళ్లలో నుంచి ఎన్ని పాత్రలే తీసుకొచ్చిందో అన్ని పాత్రలు నిండా నూనె ఎడ చేస్తాడని దేవుడు అద్భుతం. ఈరోజు 10 అనుమానమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. పెళ్ళై 10 సంవత్సరాలు లేదండి, ఇంకేం పడతారని పిల్లలని పుట్టేది ఏదో తెచ్చి పెంచుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటి? నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. పనికి పోకుండా దేవుడు పోషిస్తాడా? ప్రార్థన చేస్తే చెప్పాలా? తప్పకుండా పోషిస్తాడు. ఆమేన్. ఆయన చెప్పాడు, మీకు మనం చెప్పి ఆకాశ పక్షులను చూడండి, విత్తవో కోయవో. నిజంగా జరిగినటువంటి ఒక సంభవాన్ని చెప్తాను మీకు. ఆ పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను. హైదరాబాద్లో ఒక పాస్టర్ గారికి ఇంచుమించు ఒక 30 సంవత్సరాల మాట, 5 రూపాయలు కావాలంటే 5 రూపాయలు. ఆ రోజు ఆయనకి బాగా అవసరం 5 రూపాయలు. సరే బయట నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తుంటే కాకి 5 రూపాయలు తీసుకొచ్చి నోటితో ఆడబడేసిందంట. ఏంటి? కాకి 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 కొడవల కాకి అని కాకి 5 రూపాయలు తీసుకొచ్చిందంట. సంఘములో ఆ రోజు ఆదివారం సాక్ష్యం చెబుతున్నాండి, ఈరోజు నాకు 5 రూపాయలు అవసరమైంది. ఆమె 5 రూపాయలు మీరు నమ్మరు, ఒక కాకి నోటితో 5 రూపాయలు తీసుకొచ్చి నా ముందు వేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనగానే సంఘంలో ఒకడు లేచిండంట, వాడు బోఫేనాచుడంట. వాళ్ళు లేచి, పాస్టర్ గారు 5 రూపాయలు నాయనంట. 5 రూపాయలు నీయో ఎవరియో నాకు తెలియదు, కాకి మాత్రం నాకు 5 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటి సంగతి అంటే, ఆ లావిడంట బట్టలు ఉతుకుతా 5 రూపాయలు జేబులో పెట్టి అంతే ఉతికిందంట. ఈ లోపల జేబు చూస్తే 5 రూపాయల నోటు కనపడితే దాన్ని తీసి బయట ఆరబెట్టిందంట. ఆరబెట్టిన సంగతి మర్చిపోయిందాము. కాకేం చేసింది? సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటించెదరు.
ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు. హల్లెలూయా. కేవలం విశ్వాసం. నా జీవితంలో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను నమ్మరంతే, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రభువు మీద నువ్వు దృష్టి ఉంచినప్పుడు, నేను చాలా సందర్భాల్లో ప్రభు నాకు ఇంత డబ్బులు కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటే, నేను అడిగిన దానికంటే ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చేవాడు దేవుడు. నేను ఏది అడిగితే, ప్రభు ఇంత డబ్బులు కావాలి ప్రభు ఈ టైంలో అడిగితే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆయన నమ్ముకున్న కాడ నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ నన్ను ఆయన సిగ్గుపరచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవునికి స్తోత్రం. నమ్మటమే. Only believe. Only believe. All things are possible. ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమె చేసింది, ఆ కుండల నిండా నూనె పోసింది. కొడుకుని అడిగింది, ఇంకా దేశకాలంటే ఇంక లేవమ్మ అయిపోయిందండి. ఇక పరిగెత్తుకుంటా అంటున్నారా, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా తెలుసు అక్కడ, ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత నూనె ఆగిపోయిందంట. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం, పాస్టర్ గారు లేదు గెస్ట్ గారు తీసుకొని మొత్తం నసరాపేట, సత్తెనపల్లి, గుంటూరు అమ్మకొచ్చుకుంటాం కదా. ఇంకా పాస్టర్ గెస్ట్ అంత నూనె వస్తే. దేవునికి స్తోత్రం. అంటే అమ్ముకోవడం చేత కదా ఆమెకి, చెప్పలేమండి. అమ్ముకోవడం చేత కదా ఆమెకి, చేతవు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త చెప్పాడు. ప్రవక్త ఏం చెప్తాడో, దైవజనుడు ఏం చెప్తాడో. ఈరోజు దైవజనుడు మాట అంటే లెక్కలేదు, జమలేదు. అర్థమవుతుందా? దేవుడన్నా లెక్కలేదు, దైవ సేవకుడు అన్నా లెక్కలేదు, మాట అన్నా లెక్కలేదు. అందుకే ఎంత కాలం దేవుని సన్నిధికి వచ్చినా బ్రతుకులు మారట్లా. ఆమె ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, దైవజనుడికి లోబడతావో, అప్పుడు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. కనపడే దైవ సేవకుడికే నువ్వు మర్యాద ఇవ్వకపోతే, కనపడేటువంటి దైవజనుడిని నువ్వు లెక్క చేయకపోతే, కనబడని దేవుణ్ణి ఎలా లెక్క చేస్తావు? ఆమె దేవుని సేవకుడు అంటే ఎవరు? దేవుని సేవకుడు అంటే ఎవరు? మలాకీ గ్రంథం చదవండి. మలాకీ. మా పిడుగురాల్లో మా పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను అటు చెప్పగానే అమ్మటి లట్లాటలు తీసి చదువుతారు. మేము కాదు నీ పిల్లలు అంటే ఏమో మరి కాదు. రేపు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వస్తారు వాళ్ళు. ఎప్పుడు కోటాలకి రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎట్టి చెప్పాలా? హల్లెలూయా. నేను చెప్పకముందే
వాళ్ళ వాక్యాలు చదవకపోతే అప్పుడు అడిగింది. దేవునికి స్తోత్రం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక. ఎవరంట యాజకులు? చెప్పలేమండి. యెహోవా దూతలు. సేవకులు అంటే ఎవరు అనుకున్నావు? సేవకులు అంటే ఎవరు అనుకున్నావు? మా అయ్య పాస్టర్, మా అమ్మ పాస్టర్, మా నాన్న పాస్టర్, మా తాత పాస్టర్, మా ముత్తాత పాస్టర్ అయితే పాస్టర్ అయ్యించడం కాదు. మేము అన్ని జనులం. యేసుప్రభు అంటే తెలియని వాళ్ళు. దేవుడు పిలుచుకుంటే, దేవుడు ఏర్పరచుకుంటే లాభసాటిగా ఉన్నటువంటి వ్యాపారాలు, లాభసాటిగా ఉన్న పనులన్నీ పక్కన పడేసి ఈ దేవుని సేవకులకు వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? పని పాట లేక వచ్చిన వాళ్ళని అది సేవకే. రోజుకి సంపాదించుకుంటే కొన్ని వేల రూపాయలు వచ్చేటువంటి పనులు మానేసి సేవలకు వచ్చాం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్య జనులలో నుండి దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరచి ఎన్నుకున్నాడు. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రవక్త ఏమన్నా తెలుసా? ఆ నూనె అమ్మి అప్పులోడికి అప్పు కట్టేసి. ఎట్టి చెప్పండి. నూనె అమ్మి అప్పులోడికి అప్పు కట్టేసి మిగిలిన డబ్బుతో నువ్వు నీ కుమారుడు బ్రతకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరకు వచ్చేవాడు, దేవునికి ఇచ్చేవాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నేను కొంతమంది సేవకులకి పరిచర్యలో కొంచెం సహకరిస్తున్నాం. కొంచెం ఆ మధ్యకాలంలో మొన్న నా దగ్గర డబ్బులు వస్తుంది. వాళ్ళకేమో 10వ తారీఖుకే వాళ్ళకి బ్యాంకులో వేస్తానని చెప్పారు. 10 అయిపోయింది, 10వ తారీఖు అయిపోయింది, 20వ తారీఖు కూడా వచ్చింది. పాపం వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. డబ్బులు వెళ్ళేది పాస్టర్ గారు అన్నట్లు ఫోన్ చేయట్లా. అయ్యగారు బాగున్నారా అని ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు బాగున్నారని ఫోన్ చేసినప్పుడు నాకేం అర్థం అవుతుంది? నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, ప్రతి నెల ఇంత నేను మీకు ఒక 6గురికి నేను ఇంత సహాయం పంపుతానని చెప్పి వాళ్ళకి చెప్పారు. వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఏం అర్థం కాల. సరే నా దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నాయి, పొద్దుపోయిన నా తర్వాత నేను చూసుకోవచ్చు, ముందు వాళ్ళకి చేద్దామని చెప్పి ఇక్కడే చర్చిలో ఇక్కడ కూర్చొని వాళ్ళ నెంబర్లన్నిటికీ ఫోన్పే ద్వారా కొట్టేసి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇందా చెప్పేది నేను. తర్వాత ప్రార్థన వేరే ఊరికి ప్రార్థనకి వెళ్ళా. నేను కొట్టిన దానికి, నేను వాళ్ళకి పంపించిన దానికి రెట్టింపు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా మీరు నమ్మరు. ఒక్కోసారి ఎక్కడికన్నా ప్రార్థనలకి కొంచెం బలహీనత వచ్చి పోలేక ఆ కార్లు పెట్టుకొని పోతూ ఉంటాం. ఒక కారుకి చాలా డబ్బులు అయితేటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న చెప్పండి. కారుకు డబ్బు ఎక్కువ అయితేటుంది, ఆటోకి ఎక్కువ డబ్బులు అయితేటుంది అనుకుంటే ఆ ఆటోకి సరిపోయే మైనం కాకుండా రెట్టింపు దేవుడు ఇస్తా వస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం నేను చదువుతూ ఉంటే తన సేవకుని క్షేమము చూచి ఆనందించే యెహోవా స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధవరాలు తన జీవితంలో ప్రవక్త దగ్గరకు వచ్చింది, ప్రవక్తను నమ్మింది, ప్రవక్త ఫలాన్ని పొందుకుంది. ఆమె హల్లెలూయా. దేవుడు ప్రతి కాలానికి ప్రవక్తలు పంపుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తలు మీరు నమ్మండి. యెహోషాపాతు నిలబడి గట్టిగా కేకేస్తాడు. ఏమంటే తెలుసా?
మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. మీరు మీ ప్రవక్తలు నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఇక వాక్యాన్ని నమ్మండి. ఈ కాలానికి పంపినటువంటి దేవుడు పంపినటువంటి ప్రవక్తను మీరు నమ్మండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. అందరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Glory, hallelujah. Jesus. అందరూ తీర్మానం చేయండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేసుకున్నారు. జీసస్ అందరూ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. నీ సన్నిధిలో ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా భర్త చనిపోయినటువంటి స్థితిలో తన 2 కుమారులను అప్పులవాడు తీసుకొని పోవటానికి వచ్చినప్పుడు, ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు నాయన ప్రవక్త ద్వారా నీ కార్యములు నూతనపరిచిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. అందుకే మీరు లేఖనాల్లో రాయించారయ్యా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని. నిజంగా మా జీవితాల్లో కూడా ప్రభువా, మా జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగములు, వ్యాధులు ఎదురైనప్పుడు ప్రభువా, నీ వైపు మేము చూసినప్పుడు మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కనుక ప్రభువా నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి ఎత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు కృప దయచేయండి. దుష్టుని ప్రతి కీడు నుంచి తప్పించండి. బలమైన మీ హస్తాన్ని బిడ్డల మీద చాపండి. ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారు, ఆ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచండి. ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనతను చూపించండి. ప్రతి ఒక్కరూ నీ వైపు చూసి నీ ద్వారా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో ప్రభువా మీరు మాకు తోడై ఉండమని ఈ రాత్రి మీరు జరిగించిన కూడికను బట్టి నీకు స్తోత్రాలు. మా ముందు 5 కూటాలు ఉన్నాయ్యా, 5 కూటాలు కూడా అద్భుతంగా జరిగించింది. ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో మీ బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించి ఆద్యంతము నీ కృపలో మన జ్ఞాపకం చేసుకున్నామని మొదట మా యొద్ద ఉన్నది ప్రభువా నీకు తెలియచెప్పినప్పుడు, నీకు ఇచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు
మా జీవితాల్లో కుమ్మరించే దేవుడవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ 4 దినాల పరిచర్యకు సహకరిస్తున్న ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన వలన కలిగిన ఆశీర్వాదం మీ ప్రియబిడ్డల కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ రాత్రి మీరు జరిగించిన కూడికై మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ తిరిగి బిడ్డల వారి గృహాలకు వెళ్ళుచుంటుండగా క్షేమము, భద్రత, కాపుదల దయచి దుష్టుని కీడుని తప్పించమని బలమైన మీ హస్తాన్ని బిడ్డలకు తోడుగా ఉంచి సమస్త ఘనత, మహిమా, ప్రభావాలను మీరు పొందుకున్నాను. నేను స్తుతిస్తూ మరోసారి తరలి వచ్చిన ప్రతి బిడ్డను, సంఘమును, పరిచర్యను, మా ముందున్న 5 కోటాలను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తల వంచిన ప్రతి బిడ్డకు, సంఘం అంతటికి, పరిచర్యకు తోడైంది. గొప్ప చేయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కెలుకమనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.